హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో 175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఏపీలో కూటమి ప్రభుత్వానికి 164 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. అలాగే వైసీపీకి 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు ఏపీ ప్రజలు. కూటమి ప్రభుత్వానికి సుమారు 55% ఓట్ షేర్ ఇచ్చారు. అలాగే వైసీపీ పార్టీకి సుమారు 40% ఓట్ షేర్ ఇచ్చారు ఏపీ ప్రజలు. రాయలసీమ జిల్లాలో వైసీపీకి కంచుకోట. అలాంటి కంచుకోటలను కూడా కూటమి బద్దలు కొట్టిందనే చెప్పుకోవాలి. నిజానికి చెప్పాలంటే రాయలసీమ జిల్లాల్లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు వైసీపీ ప్రభుత్వానికి కంచుకోటలా ఉండేవి. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ జిల్లాలని నిజంగా తన గుప్పెట్లో పెట్టుకున్నారనే చెప్పుకోవచ్చు. వైసీపీకి 2014 అండ్ 2019లో కూడా రాయలసీమ జిల్లాల్లో భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. నిజానికి చెప్పుకోవాలంటే 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా వైసీపీ పార్టీకి 67 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. అందులోనూ రాయలసీమ జిల్లాల్లోనే వైసీపీ పార్టీకి ఎక్కువగా ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి 2014లో టీడీపీ గెలిచినప్పుడు కూడా ఏపీలో. అలాగే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాయలసీమని క్లీన్ స్వీప్ చేశారనే చెప్పుకోవాలి. అలాంటి రాయలసీమలో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచింది 2024లో. నిజంగా చెప్పుకోవాలంటే వైసీపీ పార్టీ కార్యకర్తలకి, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర కరువైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీకి రాయలసీమ కంచుకోట. అలాంటి కంచుకోట బద్దలైపోయింది. రాజకీయంగా వైసీపీ రాయలసీమలో వెనకబడిపోయింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, అలాగే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల పనితీరు మీద వైసీపీ ఇంటర్నల్గా ఓ సర్వే చేయించుకుందంట. ఇది ఆఫ్ ద రికార్డ్ జరిగిన సర్వేనే. ఈ సర్వే రిపోర్ట్ మనకి ఎలా వచ్చిందంటే కొన్ని వైసీపీ విశ్వసనీయ వర్గాల ద్వారా మనకి ఈ రిపోర్ట్ అందింది. సో ఇప్పుడు రాయలసీమలో వైసీపీ పుంజుకుంటుందని చెబుతుంది ఈ సర్వే రిపోర్ట్. ఇప్పుడు ఉమ్మడి కడపకు వచ్చేదలకి కూటమికి 42% ఓట్ షేర్ ఉందంట, వైసీపీకి 50% ఓట్ షేర్ ఉందంట. సో ఇక్కడ కడపలో వైసీపీకి ఓట్ షేర్ అదనంగా పెరిగిందని ఆ సర్వే రిపోర్ట్ చూస్తుందంట. అలాగే కర్నూలు జిల్లాకు వచ్చేతలకి కూటమికి 43% ఓట్ షేర్ ఉందంట, వైసీపీకి వచ్చేతలకి 48% ఓట్ షేర్ ఉందంట. సో కడప కానీ కర్నూలు కానీ వైసీపీకి అనుకూలంగా ఉందని ఆ ఇంటర్నల్ రిపోర్ట్ చూస్తుందంట. చిత్తూరు జిల్లాకు వచ్చేతలకి టీడీపీకి 43% ఓట్ షేర్ ఉందంట, అలాగే వైసీపీకి 43% ఓట్ షేర్ ఉందంటున్నారు. అంటే కడప కర్నూలులో వైసీపీకి అనుకూలంగా ఓట్ షేర్ పెరుగుతుంది. చిత్తూరు జిల్లా వచ్చేసరికి ఈక్వల్గా అంటే రెండు పార్టీలకి ఇటు టీడీపీకి అటు వైసీపీకి ఈక్వల్గా ఓట్ షేర్ వచ్చిందంట, 43% అండ్ 43%. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ కొంచెం కూటమికి ఎజ్జుంది అంటున్నారు. సో కూటమికి వచ్చేసరికి 49% ఓట్ షేర్ ఉందంటున్నారు, వైసీపీకి వచ్చేసరికి 42% ఓట్ షేర్ ఉందంటున్నారు. సో రాయలసీమ జిల్లాల్లో చిన్నంగా వైసీపీ పుంజుకుంటుందని చెప్పి ఆ పార్టీ సర్వే ఇంటర్నల్గా చెప్పిందంట. దీంతో వైసీపీ వర్గాల్లో ఆశలు చిగురించింది 2029 ఎలక్షన్స్ మీద. రాయలసీమలో గనక వైసీపీ పుంజుకుంటే వాళ్ళకి అది చాలా ప్లస్ అయ్యిద్దని, ఆ తర్వాత చిన్నంగా ఉభయ గోదావరి జిల్లాలో ఫోకస్ చేయొచ్చని, తర్వాత రిజర్వ్డ్ నియోజకవర్గాల మీద ఫోకస్ చేయొచ్చని వైసీపీ ఇంటర్నల్గా చర్చించుకుంటుందంట. థ్యాంక్ యూ.